ఈ 5 దొంతర్ల పంట గురించే నేను ఎక్కువగా ఈరోజు మాట్లాడుతున్నాను. ఈ 5 దొంతర్ల పంటలో నీరు అనేది చాలా ప్రధానమైన వనరు ఏ పంటకైనా సరే. నీరుని మనం దాచుకుందాం అని ఎవరైనా ఇప్పటివరకు ఆలోచించారా? డబ్బులు దాచుకుంటున్నాం, ధాన్యపు గింజలు దాచుకుంటున్నాం. నీటిని ఎవరైనా దాచుకున్నారా మీలో ఎవరైనా? వెరీ గుడ్, ఆయనకి టప్పట్లు కొట్టండి ఒకసారి అంతా. నీటిని దాచుకునే సంస్కృతి మన అందరికీ రావాలి ఆయనలాగా. దీనికి ఏం చేయాలి అంటే, మీకు ఒక 5 ఎకరాల భూమి ఈ భూమండలం మీద ఉంది, ఇంకొక 5 ఎకరాల భూమి వానదేవుడు ఆకాశంలో రాసిచ్చాడు. మీకు 10 ఎకరాలు ఉన్నట్టు లెక్క. ఆకాశంలో 5 ఎకరాలు, భూమిలో 5 ఎకరాలు. మీకు పడే ప్రతి చుక్క గీత గీసినట్టు 5 ఎకరాల్లో ఉన్న ఆకాశంలో నీరు మాత్రమే పడుద్ది మీ భూమిలో, పక్కది పడదు. దాన్ని దాచుకుందాం అనే సంస్కృతి మీలో పెరగాలి. ఈ భూమి మీద మనకన్నా ముందు ఎంతోమంది వచ్చారు, వెళ్ళిపోయారు, ఇక్కడ జీవనం సాగించారు. మరి వాళ్ళు ఎక్కడ పంటలు ఎలా పండించారు, వాళ్ళు ఇక్కడ నీరు ఎలా తాగారు? ఇది కదా ప్రశ్న. ప్రతి చోట నీటిని దాచుకుంటాకి ఒక సిస్టమ్ అయితే ఉన్నది. రాజస్థాన్లో కూడా చెరువులు ఉన్నాయి, ఎడారి దేశం అనుకుంటాం, మరి అక్కడ రాజ్యాలు ఏలారు. నీటిని దాచుకుంటాకి మనం 10% భూమిని ఖర్చు చేయాలి. మనకున్న భూభాగంలో 10% చెరువుని నిర్మాణం చేసుకోవాలి. ఈ 10% చెరువు ఖచ్చితంగా జరగాలి. నేనైతే నా భూమిలో 15% చెరువు తవ్వుకున్నా. నేను మీకు చెప్పిన ప్లేస్లో తరకటూరు, కృష్ణా జిల్లాలో 16 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నా. నాకు 75 ఆవులు ఉంటాయి అక్కడ, చిన్న పెద్ద అన్నీ కలిపి, కోడెలు నందులు అన్నీ కలిపి 75 ఉంటాయి. ఒక 15 నుంచి 20 మంది అక్కడ పనిచేసేవాళ్ళు, గెస్ట్లు అందరూ ఉంటారు. ఏ ఒక్కరోజు కూడా మేము బయటి నుంచి నీరు కొనలేదు, ట్యాంకర్లు రాలేదు. నాకు ఉన్న చెరువులో నీళ్ళతోనే ఆవులకి, స్నానాలకి, ఇతర అవసరాలకి ఆ నీరు వాడుకుంటున్నాం. 16 సంవత్సరాలు, 16 సంవత్సరాల నుంచి. నాకున్నది 10 ఎకరాల్లో 1.5 ఎకరం చెరువు ఉంది. మీరు అక్కడికి వస్తే అవన్నీ చూపిస్తా. నాది మెట్ట భూమి కాదు, మాగాణి భూమి. మాగాణి భూమిని నేనేం చేశాను అనేది కూడా మీకు చెప్తాను. ఇలా మనం నీటికి ప్రాధాన్యత ఇచ్చి నీరు దాచుకునేదానికి మనం చేయగలిగితే ఎక్కడైనా ఏ పంటైనా తీయచ్చు.